హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్‌లలో చెప్పినట్టు స్వామివారికి పడి పూజ, అలాగే అభిషేకాలు చేపిచ్చామన్నాను కదా! అందుకోసమే అన్ని షార్ట్ వీడియోల్లో చెప్పటానికి కుదరదు కాబట్టి ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజైతే పొద్దున్నే స్వామివారి పటం పెట్టుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే పడి పూజ ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ అయితే గణపతి పూజ, తర్వాత మండపాల్లో కూడా పూజ చేసి ఇంకా స్వామివారికి అభిషేకాలైతే స్టార్ట్ చేశాము. నాకైతే అక్కడ పూజ చేయటమే సరిపోయింది. ఈ వీడియోస్ మా వదిన తీసింది. స్వామివారికి అభిషేకాలు ఎలా చేశామో చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అలాగే అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు. అసలు మేమైతే పూజ ఇంత బాగా జరిగిద్ది అనుకోలేదు. ఆ స్వామివారే మా ముందుండి మమ్మల్ని నడిపించినట్టే ఉంది. మా లైఫ్ లో ఇది పెద్ద అద్భుతం అనే చెప్పాలి. ఆ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కూడా దక్కినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. స్వాములందరూ కలిసి మా బావస్వామిని ఎత్తుకొని భజన చేస్తుంటే చూడటానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మన్నయ్య అలాగే మన్నయ్య కూతురు ఇద్దరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. మా నాన్నేమో శివయ్య మాల వేసుకున్నారు. స్వామివారికి అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ధూపం కూడా వేసి ఇంకా మన్న అయితే భిక్ష తీసుకొని వస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు అయితే మా అత్తయ్య, మామయ్య అలాగే మేము కూడా అందరం కలిసి చేసాము. మధ్య మధ్యలో మా పిల్లలతో కూడా చేయించాము. మా బావ మాల వేసుకోవటం ఇదే ఫస్ట్ టైం. అందులోనూ ఇలా పూజ జరిపించుకోవటం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఇంకంతా స్వామివారే క్షమించాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఆ స్వామివారే మా ముందుండి మా చేత ఇలా చేయించుకుంటున్నారు అనిపించింది. అసలు ఆ స్వామి దగ్గర నుంచి పిలుపొచ్చి మా బావ ఇలా మాలేసుకోవటమే మేము అదృష్టంగా భావించాలి. అందులోనూ మేము ఇంత బాగా ఆ స్వామి వారి పూజ చేసుకున్నందుకు ఇంకా నాకైతే మాటలు లేవు. మేము ఈ పూజ జరిపించుకుంది అక్టోబర్ 30వ తేదీన. మన సైడ్ అయితే అక్టోబర్ 29 దాకా ఫుల్ ఒకటే వర్షాలు. ఈ వర్షంలో పూజ ఎలా జరుగుతుందా ఏంటని చాలా కంగారు పడ్డాము. ఇంకా ఫైనల్ గా మేము ఉండే ఊర్లో అయితే 30వ తేదీన అసలు వర్షమే లేదు. అంతా స్వామి దయే. ఇంకా స్వామి వారికి అయితే 18 రకాల అభిషేకాలు చేయించాలనుకున్నాము. 17 రకాల అభిషేకాలు అయితే మా అత్తయ్య వాళ్ళు మేము చేసేసాము. ఇంకా పుష్పాభిషేకం మాత్రం స్వాములందరి చేత చేయించాము. ఆ 18 రకాల అభిషేకాల పేర్లు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గంగా జలము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, నాటేలం అంటే కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం, నిమ్మరసం, చెరుకు రసం, గంధం, చందనం, పంచామృతం, పన్నీరు, అన్నాభిషేకం, కనకాభిషేకం, భస్మాభిషేకం, లాస్ట్గా వచ్చేసి పుష్పాభిషేకం. ఈ 18 రకాల అభిషేకాలు అయితే స్వామివారికి చేశాము. స్వామివారికి అలంకరణ ఇంకా భిక్ష సమర్పించడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మెట్లు పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా మామయ్య వచ్చేసి మెట్ల మీద పసుపు కుంకుమ వేస్తుంటే మా బావస్వామి పూలు చల్లుతున్నారు. మేము ఇటు పూజ చేసుకుంటుంటే ఇంకా స్వామి పాటలు పాడుతుంటే స్వాములందరూ కలిసి ఇంకా స్వామి భజనలు అయితే చేశారు. నాకైతే ఈ వీడియోకి వాయిస్ ఓవరే ఇవ్వాలనిపించలేదు. మీరు ఈ పూజలో లేరు కాబట్టి ఈ పూజ న్యాచురల్ గా ఎలా జరిగిందో మీకు చూపించాలనుకున్నాను. ఆ పాటలు అలాగే ఆ భజనలు మీరు కూడా వినాలని చెప్పేసి ఇంకా కొంచెం వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈ పూజకు సంబంధించి వీడియో ఇంకా ఫొటోస్ కూడా తీయించాము. మళ్ళీ అవి వచ్చిన తర్వాత మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను.
స్వాములందరూ కలిసి ఇంకా స్వామికి పుష్పాభిషేకం అయితే చేశారు. ఈ వీడియోస్ కొంచెం ఎనికి ముందుకి ఎనికి క్లిప్లు ఉన్నాయి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇంకా ఫైనల్‌గా ఇప్పుడైతే మెట్ల హారతి ఇవ్వాలి. నేను మా సామి మెట్ల హారతి ఇస్తుంటే పక్కనే మా మామయ్య అయితే టెంకాయ కొడుతున్నారు.
శరణమయ్యప్ప కన్యమూల గణపతికి కర్పూరహారతి సుబ్రహ్మణ్య స్వామికి మంగళహారతి సుబ్రహ్మణ్య స్వామికి మంగళహారతి భారతమ్మ ఇంకా అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.